అండి, జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ రొయ్యల కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థములు అన్ని నేను ఎలా చేస్తాను, ఏమేమి వేసి చేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన బీరకాయ రొయ్యల కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. బీరకాయలు అండి నేను ఒక 1 కేజీ తీసుకున్నాను, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ అండి, 1 కప్పు నిండా అండి రొయ్యలండి, కొద్దిగా పెద్ద రొయ్యలు, రొయ్య పొట్టు అయితే కాదు, రొయ్యలు ఇవి రొయ్యలు. ఈ ఉప్పు అండి, కారము, పసుపు అండి, ఆయిల్ అండి. ఇది ఇంకా మనం చేసేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానని అది వేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి. ఇది ఈ బీరకాయలండి, ఇవి పైన అంతా ఇట్లా గీరుతానండి, పైది పొట్టు గీరి నీళ్ళలో వేసి కడిగి కోసేస్తానండి సన్న సన్న ముక్కలు. బీరకాయలు బాగా ఇట్లా గీరుకుందామండి, పై పొట్టు తీసేద్దాము. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి, ఇట్లా చిన్న చిన్నగా, పెద్దగైనా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టము. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము, అన్ని ఇట్లనే కట్ చేసుకుందాము. టమాటాలు, ఉల్లిగడ్డ అవన్నీ ఇట్లాంటి ఇట్లా ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు. బీరకాయలు కోసాను కదండి ఇట్లా సన్న సన్నగా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కోస్తున్నానండి, 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలు కోస్తున్నానండి. కర్రీ చాలా బాగుంటుందండి, అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెల్లోకైనా సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. టమాటాలు కోస్తున్నానండి 2. ఇట్లా చిన్న చిన్నగా కోసి పెట్టుకోవాలండి అన్ని. స్టవ్ వెలిగిస్తున్నానండి. మనం ఈ రొయ్యలు పెన మీద వేయించుకుందామండి. స్టవ్ వెలిగించి పెన మీద వేయించుకుందాము బాగా దూరగా. మన ఇష్టం అండి, రొయ్యలు ఎన్నైనా వేసుకోవచ్చు, తక్కువ అని కాదు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. దూరంగా వేయించుకున్నామండి కొంచెం చిన్న మంట మీద. వేయించుకున్నాం కదండి, కొంచెం దూరంగా అయినాక మనం దించేసుకుంది. ఇట్లా ఇసుక ఉంటుందండి ఎక్కువ, ఇసుక అనేది ఇట్లా వేయించితే పోతుందండి. మళ్ళీ కొద్దిగా కడిగేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, నోట్లో కసకస అనేది తగలకుండా ఉంటుంది అనమాట. ఇసుక ఉంటుంది దీనికి, కంపల్సరీ వేయించాలా, కడగాల, కర్రీలో వేసుకోవాలా, అప్పుడైతేనే ఇసుక అనేది రాదు మన కర్రీలో. దూరంగా వేయించుకుందామండి, కొద్దిగా వేయగాల, కొద్దిగా లైట్గా వేయించుకున్నాం. చిన్న మంట మీద వేయించాలండి, పెద్ద మంట కడితే మాడిపోతాయి. ఇవి చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట దూరంగా. అయినాయండి మన రొయ్యలు బాగా దూరంగా అయినవి. దించేసుకుందాము, దించేసి మనం కర్రీకి ప్రిపేర్ పెట్టుకుందాం. కర్రీకండి నేను వేసి పెట్టాను గిన్నె, కొద్దిగా మంట ఎక్కించుకుందాము. ఆయిల్ వేస్తున్నానండి, మన 1/2 కేజీ కాబట్టి మనకు 3 గంటలకి సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 3 గంటలు వేసాను కదా. నూనె అయితే హీట్ అయిందండి, నేను కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను. జీలకర్ర అండి, 1 దినుసులు, 1 ఎండుమిర్చి వేస్తున్నానండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. వేసానండి, మీరు ఎంత వేసుకుంటారో అంత దాన్ని బట్టి మీరు కర్రీని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను కదండి, మన కర్రీకి 1/2 కేజీ కాబట్టి నేను కొద్దిగానే వేసాను. మీరు ఎంత కర్రీ ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదా, అప్పుడే అట్లా చూసేసి వేసేసుకోండి. అంతే. 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి.
కొద్దిగా పసుపు అండి, కొద్దిగా ఉప్పు అండి. కొద్దిగా వేస్తారా, రొయ్యలలో ఉప్పు ఉంటుంది కదా, అందుకే మనం చూసి వేసుకోవాలండి. కొద్దిగానే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే కష్టం కదండి, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకూడదు కదా. ఇలా ఉప్పు పసుపు వేసాం కదండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. దీన్ని టమాటా అవన్నీ వాటర్ ఉంటుందండి, దీంట్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. మూత పెడతానండి, మూత పెట్టేస్తున్నానండి, మూత తీస్తున్నానండి. చూద్దాము, బాగా ఉడికినాయండి. మనం 5 నిమిషాలు మగ్గించినాం కదా. కొద్దిగా కారం వేసుకుందామండి దీంట్లోనే. ఇంకా 1 స్పూనేనండి, మన కూర కొద్దిగానే కదా, 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. మూత పెడుతున్నానండి, మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. అంతే అండి, ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. దీంట్లో నీళ్ళు వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. మన ఈ కూర టమాటా బీరకాయలు వచ్చిన వాటరే సరిపోతుంది. వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు, నేనైతే వేయను. చూడండి, వాటర్ వేయకుండా ఎంత గుజ్జుగా బాగా మగ్గిపోయాయో. బీరకాయలు కదా తొందరగా మగ్గుతాయండి, అవసరం లేదు వాటరు. నేను ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నానండి, అవి ఆవిరికే మగ్గుతాయి బాగా. మూత తీస్తున్నానండి, చూద్దాము. బాగా ఉడికిందండి. మనం దీంట్లో రొయ్యలు వేసుకుందామండి, చిన్న రొయ్యలు కడిగి వేసేసుకుందాము. 2 సార్లు కలుపుకుందామండి, ఇసుక ఉంటుంది ఎందుకంటే దీంట్లో. ఇట్లా 2 సార్లు కడిగేసుకుంటే ఇసుక అనేది ఉండదండి, తింటప్పుడు కసకస అనకుండా ఉంటుంది అనమాట. ఒట్టి చేపలు అంటేనే కడిగేసుకోవాలండి, ఏవైనా కానీ. వేస్తున్నానండి. వేసి ఊరికే కలపకూడదండి, ఒక్కసారి ఊరికే కలిపి వదిలేసేయాలి అంతే. చెక్ చేసుకుందామండి, మన ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉప్పు కూడా ఉంటుంది కదా. నేను అప్పుడు కొద్దిగా వేసాను, ఇప్పుడు కూడా కొద్దిగా చెక్ చేసుకుందాము. ఉప్పు అయితే సరిపోయిందండి కరెక్ట్గా. కొద్దిగా ధనియాల పొడి వేసి మనం బంద్ చేద్దామండి. ఒక 2 నిమిషాలండి, ఎక్కువ కూడా పెట్టకూడదు. కొద్దిగానే వేసానండి. చాలండి, ఒక 2 నిమిషాలు మగ్గితే మన బీరకాయ రొయ్యల కర్రీ రెడీ అయినట్టేనండి. జొన్న రొట్టెలు ఉండాలండి, ఇంకా కుమ్ముడే కుమ్ముడుగా. మూత పెడుతున్నానండి, ఒక 2-3 నిమిషాలు. మూత తీస్తున్నానండి, చూద్దాము. చూసారండి ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి మన బీరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. నేను బంద్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అన్నంలోకైనా అదిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. అన్నంలో కానీ, రొట్టెలో కానీ, చపాతీలో కానీ, ఏ దాంట్లో కానీ కర్రీ బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. అంత బాగుంటుందండి ఈ కర్రీ.